ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీలోకి మళ్ళా నేను రావడం జరిగింది. ఎందుకంటే గతంలో నేను చాలా సీనియర్ వైఎస్ఆర్ పార్టీలో, ఏదో అక్కడ కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు, ఆదానికి కొత్త నీళ్ళు వచ్చినాయి, కొత్త నీళ్ళు కావాలని చెప్పేసి పాత నీళ్ళు తాగి అయిపోయి కొత్త నీళ్ళు కావాలని పోతే ఆడ నీళ్ళు 3 రకాల నీళ్ళు ఉన్నాయి. ఒకటి మంచి నీళ్ళు, ఒకటి ఉప్పు నీళ్ళు, ఒకటి ఈ పనికి రాకుండా నీళ్ళు. ఆ నీళ్ళలో మామ పోయి ఆడ ఇచ్చేస్తాం, చూస్తూ వెయిట్ చేసినాము. ఇక ఆ నీళ్ళు తాగాలి అర్థం కావట్లే ఆడ. అందుకని మాకు మా సొంత వీటిలోనే ఆడపోతే మంచి నీళ్ళు ఏమో రామజాన్ నీళ్ళు దొరుకుతూ ఉంటాయి, ఇది ఆ నీళ్ళు దొరకట్లేదు అని చెప్పేసి అక్కడ మేము ఉండబట్టట్లేక మళ్ళా మా సొంత గూటికి మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న సమక్షంలో మళ్ళా తిరిగి మా గూటికి మేము చేరి మా జగనన్న నాయకత్వం బలపరిచి, అన్న నాయకత్వం బలపరిచి రాబోయే రోజుల్లో జగనన్న సీఎం మా అన్న ఎమ్మెల్యే అవడానికి కృషి చేయాలని చెప్పేసి మేమంతా కట్టడం కట్టుకుని మరి మా పార్టీలోకి మేము చేరుతున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ఏం ఆశించలేదు, ఎవరైనా ఆశించకపోతారు. 4 వర్కులు వస్తాయి, ఇది అదే పోయింది నిజమే. ఊరికే అబద్ధాలు చెప్పరాదు ఎవరు. ఏదో 4 వస్తాయని చెప్పేసి మా పెండింగ్ బిల్లు ఉంటే అవి చేసుకుందామని పోయినాము. అదే పెండింగ్ బిల్లు కాదు కదా, ఇంకా అసలు మమ్మల్ని ఇచ్చేసేటోళ్ళు నీకు ఇది లేవట. అందుకని చెప్పేసి ఈడలు వస్తే పోయేటోళ్ళని పిలిచి మాట్లాడిచ్చే ఇది ఉంది మాకు సాల్ అంతా. ఆడ పోతే సీనియర్, ఆల్రెడీ నేను మోస్ట్ సీనియర్ ఈడలను, ఏబిసిడీల నుంచి జెడ్ వరకు నేర్చుకున్నాను. ఇప్పుడు ఆడపోతే ఏబిసిడీలు స్టార్ట్ చేయాలంటున్నారు. మళ్ళీ ఏబిసిడీలు పోవడానికి మాకు ఓపిక లేదు. ఆల్రెడీ 57 సంవత్సరాలు ఉండేది, మళ్ళీ జెడ్ వచ్చే లోపల 60-70 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎప్పుడైతుంది వద్దు అనుకుని మా గూటికి మేము చేరి మా సాయన్న నాయకత్వం బలపరిచి మళ్ళీ రాబోయే రోజుల్లో అన్నని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి, జగనన్న సీఎం చేయాలని చెప్పేసి తాపత్రయంతో మళ్ళీ మా గూటికి మేము చేరినామని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాను. అంటే మొదటి నుంచి పార్టీలో సీనియారిటీ ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ఏదో కొన్ని వాళ్ళ బాధల వల్ల పోయినారు, ఏదో జరుగుతాదేమో అక్కడ పోతే అని చెప్పేసి అక్కడ ఏమి కూడా చేసే పరిస్థితి లేదు. అది వాళ్ళు తెలుసుకున్నారు పోయి. మా అనుభవంతో చెప్పేది ఏమంటే ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి పోయిన వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చే పని లేదు. ఎవరు కూడా ఏదున్నా ఇక్కడ ఉంటే సీనియారిటీ ఉంటుంది, ఎప్పటికైనా గౌరవం ఉంటుంది. ఇక్కడ అదే మళ్ళీ ఆలోచన చేశారు కాబట్టి మళ్ళీ పార్టీలోకి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒలిగప్ప మంచోడే. ఎవరికైనా పోయిన వాళ్ళకంతా ఇదే, ఇక్కడ ఉంటే జెడ్ వరకు నేర్చుకుని ఉంటారు, అక్కడికి పోతే ఏబిసిడి మళ్ళీ నేర్చుకోవాలి, మొదలు పెట్టాలి ఒలిగప్ప చెప్పినట్ల. అందుకే ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఎవరు పోయినా పార్టీ నష్టంలే, ఎవరున్నా పార్టీ బలవుతుంది, కానీ పోయినంత మాత్రం పార్టీ వీక్ అవుతా అని చెప్పేసి పరిస్థితులే. అదే చెప్పినాడు, పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు వస్తాయి, అంత ఏముంది. అంటే వీళ్ళు చాలా మంది పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన తర్వాత చాలా మంది వచ్చినారు. ఎందుకంటే వాళ్ళ వల్ల రాలేకపోయినారు, వాళ్ళు పోయినా మళ్ళీ పార్టీలోకి వచ్చినారు. ప్రాబ్లం ఏం లే, ఇది వీక్ అవుతా ఉంది పార్టీ అనే పరిస్థితి ఏం లే. పార్టీ ఎప్పుడు బలంగానే ఉంది. ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నెల్లూరుకు పోయినా, విజయవాడకు పోయినా, చిత్తూరు పోయినా, ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడతా ఉన్నాయి. ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈ పార్టీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ కూడా, పవన్ కళ్యాణ్తో సహా ఏమైతా ఉంది. ఈరోజు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి అండా నిలబడతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఏ ఆడి కాకుండా చూసుకుంటా ఉన్నారు. అది అభిమానం అంటే.